అదే సిట్టింగ్ చేసే బదులు బార్లా వైన్స్ లో ఆడ కూర్చునే బదులు వీడికి వచ్చి మంచిగా తాగి అట్లా ఎంజాయ్ చేస్తాము. కిచెన్ రాళ్ళు ఉన్నా, టోన్సులు ఉన్నా, కడుపు నొప్పులు ఉన్నా, మొక్కలు గుంజులు ఉన్నా అన్నిటికీ మొత్తం హానికరం లేని కళ్ళు, ఆరోగ్యమైన కళ్ళు, నిత్యమైన కళ్ళు, రసగోని కళ్ళు వెంకటాపూర్. ఆల్కహాల్ తాగి తాగి పిల్లల కడుపులు ఖరాబ్ అవుతారు. కళ్ళు ముంతా మాయమ్మ నిన్ను మరువజాలమే ఎలమ మరువజాలమే. అందరికీ నమస్తే అన్న, నా పేరు శశి. మేము ఈతవనంకి వెళ్ళి ఉండేనా. నెక్స్ట్ లెవెల్ ఉందన్న కళ్ళు మాత్రం ఆడ వెంకటాపురంలో ఉంది. వీడికించి మాకు ఎల్బినా నుంచి 65 కిలోమీటర్లు పడ్డది. ఆడ కళ్ళు గురించి అన్నని ఇంకా మంచిగా అన్న అడుగుదాం అక్కడ ఏమేమి దొరుకుతాయి అండ్ కళ్ళు గురించి మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉన్నా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆడ ఆల్రెడీ మేము వీడియో చేసినాము, ఆ వీడియో క్లిప్ డిలీట్ అయిపోయి ఉండే. ఇప్పుడు అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మంచిగా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళిన టైంలోనే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఫ్యామిలీస్తో మంచిగా వచ్చి ఎంజాయ్ చేశారు. మనకు బయటనే చికెన్ షాప్ ఉంటుంది, అది తీసుకొచ్చేస్తే అలాగే వండిస్తారు. మాకు 1 kg చికెన్కి 150 తీసుకోరు వండియానికి, 1 kg రైస్కి 120 100 తీసుకోరు. మంచిగా వెళ్ళొచ్చు అన్న, మంచిగా పోయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఏం బాగలేదు, అంత దూరం ఉంది అన్నట్టు అనుకుంటారు కానీ మంచిగా ఫ్యామిలీస్తో ట్రావెల్ చేసుకుంటూ పోతే ఆ ఎంజాయ్మెంటే వేరు ఉంటుంది. మేము కూడా ఫస్ట్ 65 కిలోమీటర్లు అనుకున్నాం కానీ మంచిగా ట్రావెల్ చేసుకుంటా ఫ్రెండ్స్తో మంచిగా అక్కడ కూర్చొని తిని మంచిగా కొంచెం టైం స్పెండ్ చేసి మంచిగా ఉంటుంది అన్న. నిజంగా చెప్తున్నా, మంచిగా మీరు ఫ్యామిలీతో వెళ్ళండి, నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అస్సలు డిసప్పాయింట్ గారు. మీ పేరేందనా? లచ్చగౌడ్, పచ్చిమట్టలు లచ్చగౌడ్. ఈతవనం ఎప్పుడు స్టార్ట్ చేసిరానా? ఈతవనము ఇప్పుడు 19 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి పెట్టి. ఈ చెట్లు ఎప్పుడు నాటారు? చెట్లు నాటి 19 సంవత్సరాలు అవుతుంది. స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు అవుతుంది. కళ్ళు అమ్ముకం స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలు. మనకి ఏ దొరుకుతాయన్నా కళ్ళు? ఇక్కడ ఈత కళ్ళు, నీర, ఖజూర కళ్ళు. ఈ నీర ఎప్పుడు పెడతారన్నా మీరు? కుండలు పైకి ఎప్పుడు ఎక్కిస్తారు, మళ్ళీ ఎప్పుడు తీస్తారు? ఇప్పుడు 3-4 గంటలకు పెట్టేస్తాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా చల్లబడ్డాకనే పెట్టేస్తాం. పొద్దున 6 గంటలకు సూర్యుడు ఒడవక ముందే, సూర్యుడు ఉదయించక ముందే తీసేస్తారు. అట్లనే ఉంచితే కళ్ళు అవుతుంది. అది కళ్ళు అయిపోతుంది, లేట్ అయితే కళ్ళు అయిపోతుంది. మనకి నీరా కళ్ళు అనగానే చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. అది ఏంది, వేరే వేరే చెట్టుకు వస్తాయా అని వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియని వాళ్ళు మాత్రం కంపల్సరీ అది అనుకుంటారు వేరే అని. కానీ తెలిసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇది మడి లేకుండా కడితే నీరు వస్తుంది. నీరు వస్తుంది. మనకి దగ్గర ఏమేమి ఉన్నాయన్నా కళ్ళు? కళ్ళు, ఈత కళ్ళు, ఖజూర కళ్ళు, నీర. ఎంత ఖజూర కళ్ళు? ఖజూర కళ్ళు 100 రూపాయలు లీటర్. లొట్టి 500 లొట్టి, లీటర్ 100. లీటర్ 100. ఇది నీర 250 ఒక చెట్టు. 2 లీటర్ వస్తుంది. కళ్ళు 3 లీటర్లు వస్తుంది, 200 ఒక చెట్టు. ఏది ఉంటుందన్నా ఎక్కువ స్ట్రాంగ్? ఏది ఉంటుంది ఇప్పుడు? మీ స్ట్రాంగ్ అంటే ఖజూర కళ్ళు ఉంటుంది. స్ట్రాంగ్ ఖజూర. ఎలాంటి కెమికల్ ఉండదు, చెట్టుకు వచ్చిన మత్తే, అంతేగాని మేము మత్తు కలిపేది ఏమి ఉండదు. మీరేనా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈతవనం? అంటే స్టార్ట్ చేసింది నేనే. పర్మిషన్ తీసుకొచ్చింది అవన్నీ? పర్మిషన్ తీసుకుంది నేనే. వాళ్ళు ఎందుకంటే మా కులపోళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టట్లా పెట్టినాం కానీ దీన్ని జీవో లేకపోతే దీన్ని ఆ భగవంతుని దయ వల్ల, ఎలా తల్లి దయ వల్ల ఆ భగవంతుడు సహకరించిండు కాబట్టి ఇవాళ ప్రపంచానికి పనిచేస్తుంది. నాకు ఒక్కని కాదు, ఒకటి జియో వచ్చింది కాబట్టి ప్రపంచంలో లక్షల మంది పెట్టారు. ఇవాళ చూసి ఒక 1000 మంది పెట్టారు. మోస్గా పెట్టారు. నిజమే, లక్షల మంది. మిమ్మల్ని అదే మన గవర్నమెంట్ అదేదో చెప్పారు కదా, నాకు చెప్పినావు కదా, మనకి మంచిగా కళ్ళు మంచిగా పబ్లిక్ ఎలాంటి కెమికల్ లేకుండా అమ్ముకోవాలని చెప్పి దాని గురించి అది మన ధోరణి ఉన్నది కాబట్టి ఆ విషయంలో దాని కూడా సబర్వాళ్ళు వచ్చి కూడా అదే అడిగిండు. ఒకటే, నువ్వు ఏదైతే అన్నావో ఏ దేశం తిరిగినా లేవు, నువ్వు ఓన్గా పెట్టినావు కాబట్టి ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే ఫోన్ చెయ్యి, నువ్వు ఎలాంటి ఇబ్బంది మాత్రం చెయ్యొద్దు, నిన్ను చూసి 10 మంది పెట్టాలన్నావు కదా, అదే మాటకు నేను ఇట్లా రావాల్సి వచ్చింది అన్నాడు. అంతేగాని అంతకన్నా మించి ఏం లేదు. ఇప్పటికైనా ఎలాంటి కెమికల్ లేదు. పెట్టాలి బాబు, ఎంత మంది పెట్టినా తక్కువనే. ప్రపంచానికి ఎంత మంది పెట్టుకొని ఫీవర్ కళ్ళు అమ్ముకుంటే అంత మంచిది. నేనే బతకాలని కాదు, ప్రపంచంలో ఎవరైనా కానీ మా గౌడ సంఘపు వాళ్ళు కులదేవత కాబట్టి వాళ్ళు ఎవరైనా గమలోళ్ళు పెట్టుకొని దాని జీవనాధారం బతకాలి. అట్లా చాలా మంది యూత్ ఇప్పుడు మనకి దీంట్లో వెళ్ళిపోతారు. ఆల్కహాల్ తాగి పిల్లల కడకలు ఖరాబ్ అవుతారు. అందు గురించి అని మనం ఏంటంటే ఇది ఒకటి స్వచ్ఛమైన కళ్ళు కాపాలని చెప్పి అదే అంతే ఉద్దేశం. ఎన్ని ఎకరాలలో ఉందన్న మొత్తం? ఇది ఎన్ని చెట్లు ఉన్నాయి? 4 ఎకరాలలో ఉంది. 4 ఎకరాలలో ఉంది. 2000 చెట్ల దాకా ఉంటుంది. 2000 చెట్లు ఉంటాయి. మనకి ఎట్లా తీస్తారు ఇది? ఆ చెట్లకి
చెట్టు వచ్చేసి 3 నెలలు అంటే నిలబడి ఒక రోజు దానికి ఒక రోజు మనకు కంటిన్యూ తీస్తే చెట్టు బతకది, చచ్చిపోతుంది. ఒక రోజు దానికి ఒక రోజు మనకు 45 రోజులు తీయాలి. అట్లా 3 నెలలు ఒక చెట్టు నడితే 3 నెలలు 3 నెలలు ఒక చెట్టు మొత్తం దానికే పెట్టేసేయాలి. అక్కడికి ఇడిచి పెట్టేస్తే మళ్ళీ సంవత్సరానికి వస్తుంది. అట్లా మళ్ళీ సంవత్సరానికి వస్తుంది. అట్లా ఇక్కడికి మాలాగానే కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళనే అడుగుదాము ఎట్లుందో కళ్ళు, వాళ్ళే చెప్తారు. చూడండి, ఏడికెంచి వచ్చారన్న? మేము బిహెచ్ఎల్కి వెళ్ళి వచ్చినాం అన్న. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఆడికెళ్ళి? వచ్చేసి ఒక 50-60 కిలోమీటర్లు ఉంటది. వారం వారం వస్తూనే ఉంటాం మేము. చాలా అంటే చాలా బాగుంటది వెంకటాపురం, మన ఈతవనం. మేము కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరం వస్తూనే ఉంటాం. ప్రతి వారానికి 2-3 సార్లు కూడా వస్తుంటాం. పార్సల్ కూడా తీసుకుపోతుంటాం. కిడ్నీలో రాళ్ళున్నా ఏదున్నా సరిపోతుంది. ఇక మనకి ₹1,00,000 హాస్పిటల్కి పోతే కూడా ₹1,00,000 అట్లా ఖర్చు అవుతుంది. ఇక్కడ మనం న్యాచురల్ చెట్టు కళ్ళు తాగితే కూడా అంతా మొత్తం కడుపు సాఫ్ చేసి కొంచెం హ్యాపీ అని ఉంటుంది. టేస్ట్ చేసినా చాలా బాగుంటది. ఇంకా మేము ఫ్రెండ్స్ కూడా వస్తూనే ఉంటాం. అంటే మా ఇంకా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్, నేను రిలేటివ్స్ ఒక 2 times తీసుకొని వచ్చిన, ఫ్యామిలీతో ఒక 5 times వచ్చిన. ఫ్రెండ్స్ వస్తూనే ఉంటాం, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరం వస్తుంటాం. అదే సిట్టింగ్ చేసే బదులు బార్లా వైన్స్ లో ఆడ కూర్చునే బదులు ఇక్కడికి వచ్చి మంచిగా తాగి అట్లా ఎంజాయ్ చేస్తాము. మంచిగా అనిపిస్తుంది, వచ్చి పోతా ఉంటాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? నేను నా 5 సంవత్సరాలకు కూడా చేస్తాను. నేను అంత ముందు దందాలు చేసిన, కళ్ళు హైదరాబాద్కి వచ్చిన, అన్ని చేసిన. ఇక బాపు దగ్గర రమ్మంటే బాపు దగ్గరికి వెళ్ళి పోలేదు. ఇప్పటికైనా కానీ ఏది కానీ అన్నంకైనా దేనికైనా కల్తీ లేని కళ్ళు, నిత్యమైన కళ్ళు, సత్యమైన కళ్ళు. ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్నా, స్టోన్స్ ఉన్నా, కడుపు నొప్పులున్నా, మొక్కలు గుంజులున్నా అన్నిటికీ మొత్తం హానికరం లేని కళ్ళు, ఆరోగ్యమైన కళ్ళు, నిత్యమైన కళ్ళు, రచ్చగోని కళ్ళు. వెంకటాపూర్ బ్రాహ్మణపేట రైలు గేట్ దగ్గర వెంకటాపూర్ నిజమైన కళ్ళు. ఆయన కష్టపడి గీసిండు. ఆయన పనివాడు, పని లేక కాదు. ఇది లైసెన్స్ ఇవ్వమంటే గవర్నమెంట్ కూడా భయపట్టింది. లాస్ట్కు మొత్తం దేవుని ఎల్లో మొత్తం దయ వలన లైసెన్స్ వచ్చింది. అన్ని వేరు చేసిండు. ఇగో కళ్ళు ముంతా మాయమ్మ నిన్ను మరువజాలమే, ఎల్లమ్మ మరువజాలమే, అమ్మవారు నీవమ్మ, ఆదిశక్తివమ్మ, నీవు చెల్లనుగా పాడే నీవు జగని మాతవు నీవమ్మ, అమ్మ ఎల్లమ్మ మౌరాలమాయమ్మ. దయ్యానికెక్కు కళ్ళు, దాతాలకెక్కు కళ్ళు, మునులకెక్కు కళ్ళు, గనులకెక్కు కళ్ళు, కళ్ళు ఉంటామాయమ్మ నిన్ను మరువజాలమే. సాగినోళ్ళందరినీ ఎవరి ఇంటికి వారిని చల్లంగా చేర్చే తల్లి అని మేము మొక్కుతుంటే, అమ్మ నీవమ్మ, ఆదిశక్తి నీవమ్మ, కల్తీ లేని కళ్ళమ్మ, నిత్యమైన కళ్ళు, ఇది లచ్చగోని కళ్ళు. ఇనగొట్టి రామగౌడు గీత కార్మికుడు, 5 ఏళ్ళ కోలేనమ్మ నేను పని చేస్తున్నమ్మ, అమ్మ ఎల్లమ్మ మమ్ము కాపాడు మాయమ్మ, కరుణించు మాయమ్మ. తమ్ముడు అన్న ఈత పండ్లు తింటావా అని చెప్పి ఎక్కి తెంపిస్తున్నాడు. పైసలు ఏమైనా తీసుకుంటావా అంటే ఫ్రీగానే ఇస్తా అంటున్నాడు. అన్ని అయిపోయినాయి. అవి 2 లైన్లు వేసిన. ఒకటేమో ఈత కళ్ళు ఒకటి ఉంటుంది, నీర ఒకటి ఉంటుంది. అన్ని చెట్లు ఒక 50 కళ్ళు ఒకటి 3 కళ్ళు. కదిర కళ్ళు అంటే అలాగ. అది మనకు నీరా, మనకి ఈత చెట్టుకే నీరు వస్తుంది, ఈత చెట్టుకే కళ్ళు వస్తుంది. ఒకటి పడ్డది అన్ని ఒక వస్తుంది, అది ఆర్డినరీ కళ్ళు అంటుంది. దాన్ని నీరా మనకి నైట్ పెట్టి నైటే తీసేస్తారు. పొద్దున మబ్బా 6 గంటలకు తీయాలి. దాన్ని ఎండ రాకముందు తీయాలి. ఎండ వచ్చిందంటే అది కళ్ళు అయిపోతుంది. అవుతుంది. మనకి ముఖ్యంగా ఇక్కడ నీర తాగానికి వెళ్ళాలన్నా మార్నింగ్ 8 లోపనే వెళ్ళాలి. నీర తాగాలంటే ఈ నీర చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చనా, ఎలాంటి ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉండదు దీంట్లో.